పేదోళ్ళ దేవుడు ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి పేదోళ్ళ ఆకలి తీర్చినటువంటి మహనీయుడు. ప్రక్కా గృహ నిర్మాణం నిర్మించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అంతేకాదు వ్యవస్థలో అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల కోసం, దళిత వర్గాల కోసం ఆయన ఒక వ్యవస్థనే సృష్టించినటువంటి సృష్టికర్త అని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. అవినీతికి వ్యతిరేకంగా పార్టీని పెట్టాడు. అంతేకాదు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అవినీతి లేని పరిపాలన ఆయన అందించాడు. ముఖ్యంగా దళిత వర్గాలకి, పేద వర్గాలకి రాజకీయ ప్రోత్సాహం ఇచ్చాడు. మహిళలకు రాజకీయ ప్రోత్సాహం ఇచ్చాడు. ఆస్తిలో సమానమైనటువంటి హక్కు కల్పించాడు. గురుకుల పాఠశాలలు పెట్టి దళిత వర్గాల కోసం ఆదుకున్నటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారిని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. అటువంటి పార్టీ ఇవాళ తెలంగాణలో పోయిన సంవత్సరం నేను ఇదే ఎన్టీఆర్ వర్ధంతి రోజున బాధతోని, ఆవేదనతోటి తెలుగుదేశం పార్టీ అంతరించిపోతుంటే చూడలేక ఇది అంతరించిపోకూడదని, ఒకవేళ అంతరించిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని టీఆర్ఎస్లో విలీనం చేయమని చెప్పాను నేను ఆ రోజు. దాని మీద చంద్రబాబు నాయుడు గారు మరి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నేను ఒకటే ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా, ఇవాళ ఏమైంది, ఇవాళ ఏం జరిగిందని నేను చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగానే అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. నేను అన్న మాటల తప్పేముంది? ఇవాళ జరిగింది ఏమిటి? ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉందా? తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంతరించడానికి కారణం ఎవరు? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు మీరు నిలబెట్టలేకపోయారని కూడా ఈ సందర్భంగానే అడుగుతా ఉన్నా. బలమైనటువంటి నాయకత్వానికి మీరు అవకాశం ఇవ్వడం లేదు. ఎన్టీఆర్ బాటలో నడుస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. ఇది ఎంతవరకు సమంజసమని సందర్భంగానే అడుగుతా ఉన్నా. ఏదో ఒక త్యాగం చేయాలి, పార్టీనన్నా నిలబెట్టాలి. లేదు అందుకు అనుకూలమైనటువంటి ఎన్టీ రామారావు గారి బాటలో నడిచేటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కి మద్దతైనా ఇవ్వాలని నేను చెప్పాను. ఒక సీనియర్ నాయకుడిగా ఒక సలహా ఇచ్చాను. దాన్ని మీరు మరొక రకంగా భావించి నా మీద మీరు యాక్షన్ తీసుకున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. నేను ఎన్నికలైనవి చివరికి హరికృష్ణ గారి కూతురు కూడా పాపం అమాయకురాలు, వారిని కూడా బయటపెట్టి ఇవాళ ఓడిపోయే పరిస్థితి వచ్చిందంటే ఏ రకంగా, ఏ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పట్టుమని 13 సీట్లు తీసుకుంటే కూడా మరి గెలవలేనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీది. చంద్రబాబు వల్లనే ఇక్కడ గెలవలేదని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఈ నిందంతా ఇవాళ మోస్తున్నావు కదా, దీనివల్ల నీకేమొచ్చిందని చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగానే అడుగుతా ఉన్నా. పార్టీని నమ్ముకున్న మాలాంటి వాళ్ళను పక్కన పెడితిరి. పోనీ మీరైనా ఆ పార్టీని నిలబెడతారా అంటే నిలబెట్టలేకపోయారు. తెలుగుదేశమే టీఆర్ఎస్ పార్టీ ఒక మాటలో చెప్పాలంటే అందులో ఉన్నోళ్ళంతా కేసీఆర్ దగ్గర నుంచి కింది వరకు ఉన్నోళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఒక పెద్ద నాయకుడిగా కేసీఆర్కి తమ్ముడు మరి ఇప్పుడున్న పరిస్థితులలో చేయగలిగింది ఏమీ లేదు, ఈ పార్టీని కూడా నీకే అప్పచెప్తున్నానే ఒక మాట చెప్పింటే ఇవాళ ఆయన సంతోషంగా ఉండేవాడు, ఈయన సంతోషంగా ఉండేవాడు. 2 రాష్ట్రాలు బాగుండాలనేది నా కోరిక. ఒక సీనియర్ నాయకుడిగా మీరిద్దరు బాగుండి 2 రాష్ట్రాల్లో పరిపాలన మంచిగా చేయాలనేటువంటిదే నా కోరిక తప్ప మరొకటి కాదు. ఇప్పటికి నేను 6 సార్లు గెలిచాను. నేనేదో ఎమ్మెల్యేల పదవుల కోసమో ఇంకో దానికోసమో ఆస్తుల కోసమో బతికిన మనిషిని కాదు. ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసం బతికిన మనిషిని. కాబట్టి ఒక బాధ, ఇలా అంతరించిపోయింది అంటున్నారు. ఆ బాధ అది ఎన్టీ రామారావు గారికి అవమానకరమైనటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ అంతరించిపోయిన దానికంటే ఎన్టీ రామారావు గారి చలవతో పుట్టినటువంటి, ఆయన ప్రేమలో పుట్టిన ఈ పార్టీ
అందుకు అనుకూలమైనటువంటి వ్యక్తుల చేతుల్లో పెట్టినట్టుగా పెట్టింటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఎంతో గౌరవం ఉండేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా చంద్రశేఖరరావు గారు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు. వారిని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నా. గతంలో ఒకసారి ఎన్టీ రామారావు గారు కూడా చాలా మరి ఎన్నోసార్లు పెద్ద ప్రభంజనం వచ్చింది. వారు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచిన కొన్ని చీడ పురుగుల వల్ల పార్టీ దెబ్బతిన్నది. ఇవాళ కేసీఆర్ కూడా చెప్తా ఉన్నా, బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది అనేది కాదు, మంచి వాళ్ళని ఎంబడి పెట్టుకొని నడవండి, మంచి వాళ్ళను తోడు పెట్టుకొని 4 కాళ్ళ పాటు పేద ప్రజల కోసం ప్రభుత్వం ద్వారా పనిచేయండి. ఎన్టీ రామారావు గారి దగ్గర చీడ పురుగులు దేరి ఆ పార్టీని ఏ విధంగానైతే నాశనం చేశారో ఆ పరిస్థితి మీ పార్టీ కూడా రానియొద్దని మాత్రమే నేను సలహా చెప్తున్నా. ఏది ఏమైనా ఇవాళ ఉన్న పరిస్థితులలో మరి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు వర్ధంతి కానీ జయంతి కానీ నేను చాలాసార్లు చెప్తున్నా కేసీఆర్ గారు, అయ్యా మీరు కూడా ఆయన సహకారంతో ఆయన దయ వల్ల పైకొచ్చిన వాళ్ళే. ఎప్పుడు కూడా నీతిని మరవరాదు, రాజకీయాల్లో నియతి ఉండాలి. అన్నం పెట్టినోడికి జ్ఞాపకం చేసుకుంటే మంచిది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎన్టీ రామారావు వర్ధంతి కానీ జయంతి కానీ ప్రభుత్వ పరంగా చేస్తే బాగుంటుంది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఆయన చనిపోయిండు లేడు. ఇక చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితిలో ఎంతోమంది నాయకులకు మనం గౌరవంగా ఘన నివాళులు అర్పిస్తూ ఉంటాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త రాజకీయంగా, అటువంటి సృష్టికర్తని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తెలుగు ప్రజలంతా ఎవరు మర్చిపోరు. తెలుగు ప్రజలంతా ఎవరు కూడా ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్టీ రామారావు గారిని సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారిని ఎవరు మర్చిపోరు. అటువంటి ఎన్టీ రామారావు గారిని మీకు మంచి పేరు వస్తుంది. ఇక్కడ ఉండేటువంటి ఎన్టీ రామారావు అభిమానులు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు అందరూ హర్షిస్తారు. మీరు అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మీకు ఒక మంచి పేరు రావాలని నేను కోరుకుంటా ఉన్నా. ఎన్టీఆర్ వర్ధంతిని జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని మాత్రమే ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.